సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమం మంగళవారం భూపాలపల్లి జిల్లాలో జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న 314 వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సర్దార్ పాపన్న విగ్రహానికి జిల్లా గౌడ సంఘం జేఏసీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆత్మ బలిదాన దినోత్సవాన్ని భూపాలపల్లి జయశంకర్ గౌడ సంఘాల జేఏసీ ఘనంగా ఏర్పాట్లు చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండను కేంద్రంగా చేసుకొని 21 కోటలు నిర్మించి సుమారు 7.5 సంవత్సరాలు ఈ యొక్క గోల్కొండ కేంద్రంగా సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఎవరైతే పోరాడుతాడో వారే పాలకులు కావాలన్న ఏకైక లక్ష్యంతో కులానికి మతానికి అతీతంగా పేద వర్గాల ప్రజల తరఫున పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. అదేవిధంగా బడుగు బలైన వర్గాల చక్రవర్తి, పేదలకు పెన్నిదిగా ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న భారతదేశంలో స్వతంత్ర ఉద్యమానికి విప్లవాలకు పునాదేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి ముఖ్యంగా తెలంగాణలో అణిచివేతకు అణగారిన వర్గాల ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాల్లో వారిని స్ఫూర్తి తీసుకొని ఈ గడ్డపై అనేక విప్లవాలు మొలికెత్తినవి, విజయవంతమైన పేద వర్గాలకు న్యాయం చేయడానికి బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా పోరాటం చేయాలనే విషయాన్ని సర్దార్ సర్వాయి పాపన్న 1650 నుండి 1710 వరకు వారి యొక్క జీవిత కాలం కూడా పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ది. అదేవిధంగా మొఘల్ చక్రవర్తులు చుట్టుముట్టినప్పుడు వారి చేతుల్లో బలిపశువు కావద్దనే ఉద్దేశంతో తనకున్నటువంటి బల్యంతోనే తాను ఆత్మ బలిదానం చేసుకున్న గొప్ప త్యాగమూర్తి భారత ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో గౌడ కార్మికులు, గౌడ బంధువులందరం కూడా ఈరోజు ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న ఆత్మ బలిదాన దినోత్సవం జరుపుకుంటున్నాం.